శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. హరి ఓం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం యొక్క పరిస్థితి, అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి, తాను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి 12వ తారీఖు నుంచి కూడా 23 వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం, అయితే 18వ తారీఖు తర్వాత నుంచి బుధుడు, గురుడు, రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది. ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. గురువు ఎంత ప్రాధాన్యం అంటే మన యొక్క స్థితిని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది. అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలయిక అనేటువంటి జరుగుతూ ఈ నెల 23 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం. ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా, పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల 23 వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు, అనర్థాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది. దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు, గురుడు, అదేవిధంగా రవి ఈ 3 స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై 26 వరకు ఈ ముగ్గురు జలచరరాశుల్లో స్థిరత్వంగా ఉంటారు. అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి గురుడు స్వక్షేత్రంలోకి వచ్చేటువంటి అవకాశం, అందులోనూ కూడా బుధుడితో కలియడం అనేటువంటి మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది. మీ ఆనందానికి కానీ, ఎవరైతే మిమ్మల్ని ఇంతకుముందు అవమానించారో వారి ముందే మీరు నిలబడ్డం, ఆహా ఇతని వల్లే ఈ రోజున మేము బాగున్నాం అనేటువంటి నానుడి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏ సమస్య కన్నా సరే పరిష్కారం నీ దగ్గరే దొరుకుతుంది అని చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రఖ్యాతులు అంటే ఖ్యాతి, గౌరవం రెండూ కూడా పెరుగుతూ ఉంటాయి. మీ దగ్గర ధనం నిలబడటం అనేటువంటి జరగదు. అయితే ధనానికి ఎప్పుడు కూడా వెసులుబాటు చూసుకుంటూనే ఉంటుంటారు. అయినా సరే మీ మొహంలో ఏదో తెలియని తేజస్సు అనేటువంటిది 20వ తారీఖు నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఆకర్షయుక్తులు అవుతుంటారు. మీరు ఎప్పుడైతే ఆకర్షయుక్తమయ్యారో ధనం మీ దగ్గరికి వస్తుంది, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం తెలియదు. ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్టు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి తీరేటువంటి అవకాశం లేదు. అవి ఏ విధంగా అయితే అలాగే ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు విదేశానికి వెళ్ళేటువంటి అవకాశంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నమ్మి మోసపోయేటువంటి అవకాశం కలుగుతుంది. 26వ తారీఖు వరకు కూడా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఉంటారో మీరు మీ స్థాయిని అదే విధంగా ఉంచుకుంటారు తప్ప
మార్చుకోవడం అనేది జరగదు. మిమ్మల్ని నమ్మిన వారిని మీరు ఇబ్బంది పెట్టకుండానే చూస్తూ ఉంటారు. మిమ్మల్ని నమ్మి పై అధికారులు మీకు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పని కానీ అప్పచెప్పడం అనేటువంటిది 25వ తారీఖున జరుగుతుంది. 25వ తారీఖున మిమ్మల్ని నమ్మి ఒక సమస్యని మీ ముందు పెడతారు. దాని చాకచక్యంతో మీరు విడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆడవారు ఎవరైతే ఉంటారో వీరు కాళ్ళకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అరికాళ్ళకి ఇబ్బందులు కలగడం కానీ కాలు తొట్టురు బయటపడి కాలు విరగడం లాంటి వ్యవస్థలు ఏర్పడుతూ ఉంటాయి. గురుడు బుధుడు కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆడవారి యొక్క జాతకంలో కాస్త ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. అంటే కాళ్ళకి సంబంధించి మోకాల వరకు కూడా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం 23వ తారీఖు వరకు ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఇంతవరకు రాని ధనం కోసం చూస్తున్నారో మీకు ధనం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ దాన్ని ఏ పర్పస్లో ఉపయోగించుకోవాలో తెలియక అనవసరమైనటువంటి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఎవరైతే మీ అనుకున్నటువంటి రంగాల్లో ప్రవేశిద్దాం అనుకుని నాకు ఇది ఇష్టం అని ఏదైతే అనుకుంటారో ఆ ఇష్టం కొంచెం కష్టంగా మారుతుంది. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండవు. కొంచెం ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది. మీరు ప్రతినిత్యము కూడా మేధాదక్షిణామూర్తిని ఆరాధించడం చాలా విశిష్టతమైన ఫలితాన్ని ఏర్పరచుకుంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితమైన వ్యవస్థలు కానీ ఎవరైతే చేసుకుంటున్నారో మీకు అంతగా లాభించదు. కానీ మీరు ఏదైతే అమ్ముదామని భూమి అనుకుంటున్నారో దానికి మంచి బేరం అయితే ఏర్పడుతుంది. కానీ ధనం మీ చేతికి అయితే రాదు. ఒకవేళ వచ్చినా అది నిలబెట్టుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. కావున బినామీ పేర్ల మీద ఆ ధనాన్ని తీసుకోవడం లేదా మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద ఆ ధనాన్ని తీసుకోవడం మంచిది. 25వ తారీఖు తర్వాత మీ యొక్క చేతిలో ధనం అనేది కాస్త ఆడడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క ఆలోచన మారుతూ ధనం స్థిరత్వంగా ఉండి వచ్చిన ధనాన్ని ఏ అవసరానికైతే మీరు తెచ్చుకున్నారో ఆ అవసరం పూర్తి చేసుకుని మీ మనసు చంచలంగా ఉండకుండా స్థిరత్వంగా ఉండాలి అంటే కనుక మేధాదక్షిణామూర్తిని ఆరాధించడమే చాలా విశిష్టమైన ఫలితాన్ని దోహదం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి గురుడు కేతుని శనీశ్వరుడిని కూడా నీచయుక్తంతో చూడడం వల్ల ఆరోగ్యపరంగా కాస్త కాలుకి దెబ్బలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాలుకు సంబంధించినటువంటి వ్యవస్థ అంటే ప్రయాణం చేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన.